హాయ్ అండి, నేను డాక్టర్ జ్యోతి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, లెనోవా క్యాన్సర్ సెంటర్, బంజారా హిల్స్. ఇప్పుడు మనం బ్రెయిన్ ట్యూమర్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు, అట్లానే వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎవరిలో అయితే బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్ కనిపిస్తాయో, అంటే హెడేక్ కానీ, వాంతు వికారము, లేదా చూపు మందగించడము, బ్లర్డ్ విజన్ కానీ, స్పీచ్ అబ్నార్మాలిటీస్, ఇట్లాంటి సిమ్టమ్స్ ఎవరిలో అయితే కనిపిస్తాయో వాళ్ళు ఇగ్నోర్ చేయకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి అవసరమైన స్కానింగ్స్ ఆర్ టెస్ట్స్ చేయించుకొని దాన్ని బ్రెయిన్ ట్యూమర్ ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ అలా ఎంఆర్ఐ బ్రెయిన్ చేయించుకున్నప్పుడు, సో ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్లో ఏదన్నా అబ్నార్మాలిటీ కనిపిస్తే కనుక అది ట్యూమర్ అయి ఉండొచ్చు, లేదా ఇతర కారణాల వల్ల కూడా కొన్ని చేంజెస్ అనేవి ఈ బ్రెయిన్లో కనిపించవచ్చు. సో ముందుగా కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ, టీబీ కానీ, వాస్కులర్ ప్రాబ్లమ్స్ని కానీ రూల్ అవుట్ చేసుకోవాలి. అట్లానే అది ట్యూమర్ అని కనుక మనకి ఈ స్కాన్లో తేలితే కనుక అది గడ్డ ఒకటి ఉందా లేదంటే చాలా ఉన్నాయనేది చూసుకోవాలి. ఒకవేళ చాలా గడ్డలు కనుక ఉండుంటే కనుక అది మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్ అయి ఉండొచ్చు. అంటే బ్రెయిన్ బయట వేరే అవయవాల్లో ఎక్కడైనా క్యాన్సర్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి బ్రెయిన్కి పాకి ఉండొచ్చు. ఒకవేళ ఒక సింగిల్ గెడ్డ లాగా మాత్రమే ఉండుంటే కనుక దాన్ని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అనుకోవచ్చు. అంటే ఆ ట్యూమర్ బ్రెయిన్లోనే పుట్టి పెరిగింది అని మనం చెప్తూ ఉంటాం అనమాట. వాటిని మనం ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటూ ఉంటాం. సో ఇట్లా ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ కనుక ఎంఆర్ఐ స్కాన్లో డిటెక్ట్ అయితే మొదటగా దాన్ని సర్జరీ ద్వారా రిమూవ్ చేసుకొని ఎంత మ్యాక్సిమం మనం సేఫ్గా దాన్ని రిసెక్ట్ చేయగలిగితే అంత రిసెక్ట్ చేసి దాన్ని మనం బయాప్సీ ద్వారా అది బినైన్ ట్యూమరా లేదంటే మాలిగ్నెంట్ ట్యూమరా అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అది బినైన్ ట్యూమరే అయితే కనుక సర్జరీ ద్వారా మనము దాన్ని మ్యాక్సిమం తొలగించగలిగి ఉండుంటాం కాబట్టి ఫర్దర్గా ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరం పడదు. ఒకవేళ అది మాలిగ్నెంట్ ట్యూమర్ అయి ఉంటే కనుక దాని గ్రేడ్ ఏంటి అనేది డిసైడ్ చేయడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్స్లో స్టేజెస్ కన్నా కూడా గ్రేడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో గ్రేడ్స్ 1 to 4 అని ఉంటూ ఉంటాయి. గ్రేడ్ 1 and 2 అంటే లో గ్రేడ్ ట్యూమర్స్, గ్రేడ్ 3 and 4 అంటే హై గ్రేడ్ ట్యూమర్స్. సో ఈ లో గ్రేడ్ ట్యూమర్స్లో చాలా ట్యూమర్స్లో సర్జరీ తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం పడదు. బట్ కొన్ని గ్రేడ్ 2 ట్యూమర్స్లో సర్జరీ తర్వాత కొంతమందిలో రేడియేషన్ అనేది అవసరం పడుతుంది. సో గ్రేడ్ 3 and గ్రేడ్ 4 ట్యూమర్స్ని హై గ్రేడ్ ట్యూమర్స్ అంటూ ఉంటాం. వీటిలో సర్జరీ తర్వాత ఆల్మోస్ట్ అందరికీ కూడా రేడియేషన్, దాంతోపాటు కీమోథెరపీ కూడా అవసరం పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా మనం బ్రెయిన్ ట్యూమర్స్ని సర్జరీ ద్వారా తొలగించుకుని దాని తర్వాత అవసరమైతే రేడియేషన్ ఆర్ కీమోథెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏవైతే ట్యూమర్స్ ఆపరేషన్ ద్వారా తీయలేని పరిస్థితి ఉంది, సర్జికల్లీ ఇనాపరబుల్ ఉన్నాయి, లేదు అని అంటే చాలా చిన్న ట్యూమర్స్ ఆపరేట్ చేయడానికి వీలుగా లేదు అనుకున్నప్పుడు మనం దానికి రేడియేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఏదైతే మనం కొన్ని చిన్న చిన్న ట్యూమర్స్ లెస్ దాన్ 3 centimeters ట్యూమర్స్ సర్జికల్లీ నాట్ ఫీజిబుల్ అనే ట్యూమర్స్ని మనము కొన్ని లేటెస్ట్ రేడియేషన్ టెక్నిక్స్ లైక్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనే పద్ధతుల ద్వారా దాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చు. సో ఇవి బ్రెయిన్ ట్యూమర్లో మనము వాటిని ఎట్లా డయాగ్నోస్ చేస్తామో అట్లానే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్న దాని గురించి. థ్యాంక్ యూ.